ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఎప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళని గెలికి గొడవకి వెళ్తే చూస్తూ ఊరుకుంటారా? ఎవడో ఏదో చేస్తే నీకేంటి? పాపం మీ నాయన, నీ వల్ల ఆయన ఇబ్బందుల్లో పడుతున్నాడు. అమ్మ ఉండి నిన్ను పెంచుంటే మంచి చెడు తెలుసుండేది. నువ్వేం చేస్తావు? అంత మాట అనుకు బాబు. నా కూతురు నువ్వు కొట్టావని చెప్పడం లేదు. ఈ రోజు నా కూతురు ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం నా భార్య. నా భార్య గురించి నీకు తెలీదు. తన పేరు కరసామ భానుమతి. నా భార్యలో నాకు బాగా నచ్చింది తన ధైర్యము, నిలదీసే గుణమే. ఆ గుణమే తన పాలిట శత్రువైంది. ఈరోజు ఎన్నో పదవులు తన చేతిలో ఉంచుకున్నాడే రోలెక్స్ బాచి. వాడింతకు ముందు సున్నపు కాలువలో ఒక మామూలు కూలీగా పనిచేసినాడు. వాడికున్న ఒకే ఆస్తి వాడి ధైర్యం. ఆ ధైర్యంతో పాపంపేటలో వాడు చేసిన రౌడీయిజం సెటిల్మెంట్లే వాడిని కౌన్సిలర్ని చేశాయి. సొందాలు వసూలు చేస్తున్నాం, ఎంత కొంత ఓనర్ లేడన్నా. ఓనర్ లేకపోతే అంగడి తెలుసా? డబ్బులు ఏమా? నోటు బాగా సిరిగిందే. డబ్బులు ఏమా? రేపిస్తావా? అయితే రేపు వసి నీళ్ళు అలా రేషన్ బియ్యాన్ని భైరవుడు రైస్ మిల్కి తీసుకెళ్లేటప్పుడే వాడికి పాపారావుకి పరిచయం ఏర్పడింది. సరిగ్గా అదే రోజు పాపంపేట మాజీ చైర్మన్ కిట్టు పార్టీ మీటింగ్ లో భైరవుని ఎదిరించి మాట్లాడాడు. ఇలా చూడు కిట్టు, అన్న ఏమనుకుంటున్నారంటే ఈసారి ఆ పదవికి మన పాపారావుని నిలబెట్టాలని అనుకుంటున్నారు. అందుకని నువ్వేం దిగులు పడమాక, అయ్యగారు నీకేదోడు చేస్తారు. ఏందే చేస్తారా? ఈయనేం చేయగలరు? అట్లా చేసిన ఎవరు చేయించుకుంటారు? అవును, మన పార్టీలో పదవి ఇవ్వడానికి ఈయనెవరు? ఈయన హోటల్లో పార్టీ మీటింగ్ పెడితే పార్టీ ఈయనదైపోద్దా? నాకు తెలియగలుగుతున్నా, నువ్వు మన పార్టీ జిల్లా కార్యదర్శివా లేదా ఈ వెనక జొల్లు కాచుకునే కార్యదర్శివా? ఒరే పాపారావు, నువ్వు బాచి పాపంపేటలో నాకు పోటీ. ఇలా చూడండి, పాపంపేటకి నేనే చైర్మన్. నేను మాత్రమే చైర్మన్. చూడరా బాసి, ఆ కిట్టిగాడు ఉన్నంత వరకు రాజకీయాల్లో ఆడి సోటికి నేను బాలేను, నా సోటికి నువ్వు రాలేవు. ఆడి అడ్డు మనం తొలగించేసుకున్నాం అనుకో, భైరుడు మనసులో మనకు సోటు ఉంటది. అన్న మనసులో సోటిస్తే ఈ అన్న సోటు నీకే. బాచి అనా, రాజకీయాలకి నీలాంటి వాడేరా అవసరం. ఈ రోజు నుంచి పాపంపేటకి నువ్వే చైర్మన్. ఆ రోజు నుంచి భైరవుడి వారసుడిగా ముద్దుబిడ్డగా మారాడు బాచి. సాధారణ కౌన్సిలర్గా ఉన్నప్పుడే దోచుకున్న బాచి చైర్మన్ అయిన తరువాత పాపంపేటలో ఉన్న భూముల నుంచి ఇసుక వరకు కబ్జా చేశాడు, అమ్మాడు. అలా ఇసుకను తీసుకెళ్తూ ఉండగా వాడి మీద, వాడి మనుషుల మీద నా భార్య ఇసుకను దోచుకుంటున్నారని తహసీల్దార్కి అర్జీ ఇచ్చింది. దీనికి మీరే ఏదో ఒక చర్య తీసుకోవాలా? అలాగే, తప్పకుండా చర్య తీసుకుంటారు. తహసీల్దార్ ఎంతో నిజాయితీగా వెంటనే యాక్షన్ తీసుకుని వాళ్ళందరినీ పోలీసులకి పట్టించారు. అలా పట్టించిన తహసీల్దార్ని పాపంపేటలో నడి రోడ్లో కట్టేశాడు బాచి. నువ్వేమన్నా పెద్ద పోటుగాడివా? ఎంత ధైర్యం ఉంటే నా బండిని పట్టుకుని నా వాళ్ళనే బొక్కలో వేస్తావు? అందుకే నిన్ను నడి రోడ్లో నించోబెట్టి కట్టి పడేశాను. నా బండిని ఎలా బయట తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఈ పాపంపేటలో ఎవడికి నీ చేతి కట్టిపే ధైర్యం ఉందో నేను చూస్తానురా. చూడుపాను, లిస్టులో ఉన్న వాటిలో ఇక్కడ తీసుకోవాల్సిన వింతే, మిగతావి అయ్యయ్యో, మన తహసీల్దార్ అండి. ఇది పట్టుకో. ఎక్కడికమ్మా? ఉండండి, ఎంత పెద్ద ఆఫీసర్ని ఇలా నడుపుతున్నావ్? ఏంట్రా మర్యాద దక్క చెప్తున్నా. అప్పటి నుంచి బాచి మా కుటుంబం మీద పగబట్టాడు. నా భార్యని ఎలాగైనా చంపాలనుకున్నాడు. డబ్బులు ఏమా? అందరు డబ్బులు చేతిలో పెట్టుకోండి.
నీకే గవర్నమెంట్ పోస్ట్ ఎన్నేళ్ళకి నీకెందుకు డబ్బులు? ఏంది ఇక్కడ కౌన్సిలర్ మేమే డబ్బులు అడిగితే ఇయ్యాలా? ఊరికే ఓటేసినారా? డబ్బులు తీసుకునే కదా ఓటేసినారు. డబ్బులు ఇవ్వకపోతే నీళ్ళు నీ గురించి ఎక్కడికెళ్ళి చెప్పి నేనేం చేయాలో నాకు తెలుసురా. ఏడకపోయి చెప్పుకుంటావో చెప్పుకో. ఎల్లు రామా డబ్బులు ఏమా? నెల పుట్టి ఇంకా 5 రోజులు కూడా కాలేదు, ఇంతలోనే ఏ సరుకులు లేవంటే ఏం చేయాలి మేము? ఇప్పుడు ఎవరక్క లేదని చెప్పింది, సరుకు అయిపోయిందని చెప్తున్నాం. 10 రోజులు పోయాక రండి ఇస్తాం. ముందు జనాన్ని తీసుకుని ఇక్కడి నుంచి పోక. 10 రోజుల తర్వాత కాదు, ఈ రోజు లోపల ఉన్న సరుకులు తీసుకోకుండా వెళ్ళాం. మేము అదే చెప్తున్నాం. ఈ రోజు నువ్వు తినకుండా పోవు. తన్నులు సరుకు అయిపోయిందని చెప్తే పోమ్మా. సరిగ్గా సరుకు ఇచ్చారని ఆడితో గొడవ పడుతున్నావు. రా తల్లి రా. పోదాం. రే బామర్దే, ఏంది బావా? న్యాయం అడిగేదాంతో ఎప్పటికైనా సమస్య ఏదో ఒక విధంగా అడ్డుపడుతూనే ఉంటది. ఈ రోజు రాత్రే పక్కూరు కుర్రాళ్ళు పిలిపించి సరుకు ఖాళీ చేసేయి. అలాగే బావ. బాబు, ఇంత రాత్రి వాళ్ళు ఏమెక్కిస్తున్నారు? గొడవ నుంచి బియ్యం ముట్లు ఎక్కిస్తున్నాం. ఏంది గొడవనా? బాబు, ఇది రేషన్ కొట్టయ్యా. రేషన్ కొట్లో అందరూ సరుకులు దించుతారు, ఎవరు ఎక్కించరయ్యా. వీళ్ళు దోచుకునేది ఎవరికి తెలియకూడదని బోన సంచులతో బోర్డును మూసేశారు చూడు. పాపంపేట మండల దుకాణమా? అయ్యో, ఏక మానవాడిని పట్టుకోలేమే. ఏందిరా 10 రూపాయలు ఇచ్చే చోట 20 ఇస్తాండారే, ఏదో తేడాగా ఉంది అనుకున్నా. కరెక్ట్ గా తప్పుగా ఉందిరా. రే మావా, తప్పుగా మాత్రమే కాదు, చాలా రాంగ్ గా కూడా ఉంది. అక్క మన్నించక, ఏదో తెలియక చేసినావు. రే మూటలు దించండి రా. రే గోపిక, మూటలో దించమన్నావా? మూటలు ఎక్కించకుండా ఈ రోజు ఎవడో ఇక్కడి నుంచి ప్రాణాలతో పోలేడు. ఏయ్, ఎప్పుడు చూసినా నీకు మాతో గొడవ పడ్డమే పని అయిపోయిందా? ఈసారి నేను ఆడదాని మీద చెయ్యెత్తుతావా? రే బీగాలేసి తాళాలివ్వండి. సరే మావా, వెళ్ళండి. త్వరగా దించండి. అక్క ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వక. తినే తిండిని దోచుకుని ఇట్లాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. సాక్ష్యానికి కావాలంటే నన్ను ఎప్పుడైనా పిలు. పేరు రాయుడు, ఊరు బొప్పరాయి సముద్రం. చూడయ్యా, ఈ ఊళ్ళో ఉన్న మగాళ్ళంతా తెల్ల పంచలు కట్టుకుని పేరుకి మగాళ్ళలా ఉన్నారు. నువ్వొక్కడవే వీళ్ళని ఎదిరించి అడిగావు. నీలాంటి మగాడిగా నీ ఊళ్ళో ఉన్నాడనుకో, పాపం పేటేంటి పార్లమెంట్ దాకా వెళ్తాను. ఇవ్వరా. ఇందాక తాళాలు. చూడమ్మా, నువ్వేమో వాళ్ళు రేషన్ బియ్యం దోచుకున్నారని కంప్లైంట్ ఇచ్చావు. వాళ్ళేమో రేషన్ కొట్టు తాళాలు పోయాయని నిన్న రాత్రి కంప్లైంట్ ఇచ్చారు. నేను ఇప్పుడు ఎవరిని అనుమానించి కేసు పెట్టాలి? ఏం పర్వాలేదు సార్, ముందు రేషన్ కొట్టు తాళాలు కనపడడం లేదని ఓ కేసు కట్టండి నా మీద. ఆ తర్వాత కేవలం రేషన్ బియ్యం దోచుకున్నాడని బాచి మీద ఓ కేసు కట్టండి. 2 కేసులు నా ముగ్గురితో నేను కోర్టులో చూసుకుంటాను. ఏం బాచి, ఏమంట? చూడమ్మా, లేనోడి మీద కేసు పెట్టాలంటే నాకు ఎలాంటి సాక్ష్యాలు అక్కర్లేదు. కానీ పదవిలో ఉన్నోడి మీద కేసు పెట్టాలంటే నాకు ఎవరో ఒకరు సాక్ష్యం కావాలి. ఇందాక అన్నావుగా ఎవరో బొప్పరాయి సముద్రం కుర్రాడు ఉన్నాడని. వెళ్ళి వాడిని పిలుచుకురా. ఒక్కటేంటి 2 కేసులు పెడతాను. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా, ఎవరు తల్లి నువ్వు? లోపలికి రా. నా పేరు భానుమతమ్మా, పాపంపేట నుంచి వస్తున్నాను. ఇక్కడ రాయుడని నా మనవడే. ఏంది విషయం? అదేం లేదమ్మా, మీ మనవడు నిన్న మా ఊరికి లోడ్ ఎక్కించడానికి వచ్చాడు. వచ్చిన చోట ఓ చిన్న గొడవ జరిగింది రేషన్ బియ్యం దోచుకున్నందుకు. మీ మనవడే నాకు సాయం చేసి ఆ దోచుకున్న గుంపు నుంచి నన్ను కాపాడాడు. దోచుకున్న గురించి పోలీసులతో చెప్తే సాక్ష్యం ఉంటే తీసుకురా, కేసు కడతాము అన్నారు. అందుకే సాక్ష్యం చెప్పడానికి మీ మనవని తీసుకెళ్దామని వచ్చాను. ఏడి తల్లి ఎంత అమాయకంగా ఉన్నావు? రేషన్ లోకంలో ఒకడు దొంగిలించకపోయి బతుకుతున్నాడంటే వాడంతటి నీచుడయి ఉండాలి, ఎంతటి పోరంబోకయి ఉండాలమ్మా. అట్టాంటోడితే నీకెందుకు తల్లి గొడవ? ఇలా చూడు తల్లి, ఊళ్ళో జరిగే గొడవలన్నింటికి నేను నా మనవడిని పంపను. నువ్వు ఇందాక చెప్పినట్టుగానే పోలీస్ స్టేషన్ కు వచ్చి నా మనవడు సాక్ష్యం చెబితే ఆడికి నా మనవడికి గొడవ వత్తది. అట్టా గొడవ వస్తే ఆడిని పొడిచి చంపేస్తాడు నా మనవడు. ఎందుకంటే నా మనవడు అంత కోపిస్తోడు. ఇలా చూడు తల్లి, నా మనవడికంటూ నాకంటూ నా మనవడే ఉన్నాం. నేనున్నంత వరకు నా మనవడు హంతకుడు కావడానికి నేను ఒప్పుకోను. అంతేకాకుండా నా మనవడు మొదటిసారి అయ్యప్ప స్వామి మాలేసుకుని కన్యస్వామిగా ఈ రోజే పాదయాత్ర పోతున్నాడు. అందువల్ల ఆడు రావడం కుదరదు. దయచేసి నువ్వు వెళ్ళిపో తల్లి. సరిగ్గా సాములు ఇప్పుడే వస్తున్నారే.
ఏం చెప్పి తీసుకెళ్ళిపోద్దా స్వామి రాత్రి రేషన్ కొట్టు దగ్గర ఆవిడే స్వామి. అక్క ఆ? ఏందయ్యా ఏంటక్క మా ఊరేపు ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చినా ఆయన లేరు, అందుకే వెళ్ళిపోతున్నా. మళ్ళా వాళ్ళు వచ్చి గొడవ ఏం పెట్టలేదుగా? అబ్బే లేదయ్యా. సరే, ఒకవేళ వచ్చారంటే అదే నా ఇల్లు, ఎప్పుడైనా పిలవక్క. ఉమ్, వద్దక్క, జాగ్రత్త. అలాగే. రా స్వామి. అక్కని చూడగానే మన కోసమే వచ్చింది అనుకున్నాను స్వామి. మనం ఎన్నో విధాలుగా ప్రయత్నించాం, ఒక్కడూ సాక్ష్యం చెప్పడానికి రావడం లేదు. వీడు మాత్రమే కాదు, పోలీసు కోర్టు అంటే ఎవడూ సాక్ష్యం చెప్పడానికి రాడు, ఎవరూ పంపరు కూడా. ఊళ్ళో అందరూ చోద్యం చూసి వెళ్ళిపోయినట్టు మనం కూడా చోద్యం చూసి వెళ్ళిపోవడమే. ఏం చేయలేం భాను. అమ్మా నాన్న చెప్పేది కరెక్టే కదమ్మా, ఊర్లో వాళ్ళ గొడవలు మనకెందుకు? నువ్వు బిట్ట అనకూడదు భాగ్య. ఈ మాట మీ నాయనన్నా కూడా ఒప్పుకునేదాన్ని. ఒక ఆడపిల్లగా నువ్వు బిట్ట అనకూడదు. ఎందుకంటే జీవితంలో ఒక మగాడి కన్నా ఆడదానికి ఎక్కువ ధైర్యం ఉండాలి, అప్పుడే గెలవగలం. ఆ నీచుల్ని ఏదో ఒకటి చేసే తీరుతాను. కావాలంటే ఓ పని చేయొచ్చు.